ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఉపవాస ప్రార్థన కూడిక రెండో దినం 3 సెక్షన్కి దేవుని బిడ్డలందరినీ కూడా దేవుడి జత కలిపి తీసుకొచ్చిన విధానం బట్టి దేవునికి వందనాలు. ఇప్పటివరకు దేవుని యొక్క కృపను మన మీద అందించి తీరినందుకు దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా ఉపవాసంతో ప్రార్థన చేసి ఉండి తీరడానికి దేవుడు భాగ్యం కల్పించినందుకు దేవునికి స్తోత్రం. అంటే అందరూ మీరు ఉపవాసం ఉన్నారో తినేసి వచ్చారో నాకు ఆ విషయం తెలియదు. మన ఉపవాసంతో ఉన్న దానిని మాస్టర్ గారు చెప్పిన దాన్ని ఆలకించి ఉపవాసం చేసిన దేవుని బిడ్డలు బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. చివరి కాలము లేకపోతే ఈ సంవత్సరం యొక్క ముగింపు తరగతిలో ఉపవాసముతో దేవుని యొక్క సన్నిధిని పాతతనాన్ని మార్చి కొత్తతనాన్ని నవీనతను పొందుకు తీరడానికి ఆసక్తి చెందిన కొందరు ఉన్నారు కాబట్టి దేవునికి స్తోత్రం. లేదు నేను ఆ పాత బట్టలతో పాత ఆత్మీయతతో పాత కృపాలతో పాత జీవిత విధానంతో నేను వెళ్తామంటే నీ ఇష్టం నీ కష్టం. దేవుడు నీకు ఆ రీతిగా నడిపించి తీరుడు కాక. దేవుని యొక్క బిడ్డలు ఇప్పబెట్టి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తితో ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో కూర్చుందాం. దేవుని యొక్క వాక్యోపదేశంతో మనతో మాట్లాడి తీరడానికి 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయం దాని 8వ వచనాన్ని చదువుకుందాం. 2 రాజుల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం. మీరు చదివిన వాక్య భాగం మనందరికీ సుపరిచితం కాని ఒక వాక్య భాగం అంటున్నాం. బయట చదివిన దాని గురించి అవగాహన ఉంటుంది. చదవలేదంటే ఈరోజు ఇంటికి వెళ్ళి హోంవర్క్ గా చదివి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు మేము చెప్పడం కాదు, కొన్ని సార్లు సంఘ బిడ్డలు కూడా దాన్ని ఏం చేయాలి, ఏదైతే దేవుని యొక్క వాక్యములో నుంచి నేర్చుకు తీరడానికి మనసును ఏర్పరచుకు తీరాలి. అలాగే దేవుని యొక్క వాక్యం సెలవించిన దేవుని యొక్క వాక్యం లేక ప్రజలు ఏమై తీరుతున్నారు, దారి తప్పిపోయి తీరుతున్నారు, నాశనములోకి వెళ్ళి తీరుతున్నారు. అయితే ఈరోజు నేను చెప్పడానికి కోరే ఒక మాట, ఉజ్జీవం రావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయగలిగి తీరాలి, తిరిగి వెతికి తెచ్చుకోగలిగి తీరాలి. చదివిన వాక్య భాగంలో మనం చూడగలిగి తీరితే ఆ కాల తరగతిలో యూదా దేశానికి రాజుగా జొస్సయి అని చెప్పిన ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకొని ఉంచినట్టుగా మనకి కనబడుతున్నది. కానీ అక్కడ దౌర్భాగ్యం రాయబడుతున్నది, వారి ఆత్మీకులుగా ఉండి వాక్యం వారిలో ఏమైపోయింది, కనబడకుండా పోయింది. నేటికి కూడా ప్రతి సంఘానికి ప్రాబ్లం ఉంది. వాక్యం వింటున్నారు, ఆరాధనకు వస్తున్నారు, వాక్యం వారి జీవితంలో ఏం చేయట్లేదు, కనబడి తీరట్లేదు. అది అక్కడ చెప్పుచున్న మాట 22వ అధ్యాయం 8వ వచనంలో దేవుని యొక్క ఆలయములో వారికి ఏం కనబడి తీరింది. అప్పుడు ఈ విజ్ఞానం ఆరాధనకి వెళ్ళినప్పుడు వీరికి ఏం దొరికేదో అర్థం కాలేదు. మన సంఘాల్లో కూడా అంటే వాక్యం ఎక్కడ జల్లబడుతున్నది, కానీ ఏమి నీకు దొరుకుతున్నదో మీరు పరిశోధించుకోవాలి. దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది, ఆదియందు దేవుడి యొక్క వాక్యం ఉంది. దాని యొక్క వాక్యం దేవునితో ఏముంది, అనుబంధం ఉంది. If you don't respect the word of God, you are no longer God's child. దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించకపోతే నువ్వు దేవునికి కాదు, కానీ దేవుని బిడ్డకి కూడా కావు. కారణం ఏంటిది, దేవుని యొక్క వాక్యానికి దేవునితో అనుబంధం ఉంది. అందుకే కీర్తనలో చెప్పండి, ఈ వాక్యం పరలోకంలో స్థిరపరచబడిన వాక్యం. దాని అర్థం వాక్యం వినడం మాత్రం కాదు, అది ఆచరణలో ఉండి తీరాలి. ఈ పద్ధతి మీద నీలో ఉజ్జీవం రావాలంటే వాక్యం నీ హృదయం అన్న పలకలో ఏమైతే రాయబడి తీరాలి. దేవుని కార్యంలో వాక్యం దాగుండిపోవడానికి కారణం ధన సమృద్ధి అధికమైనప్పుడు వాక్యం మంచం కిందకి వెళ్ళిపోయింది. ఇంట్లో వెండి ఉంది, బంగారం ఉంది, పాత్రలు ఉన్నాయి, దానికి విలువిచ్చినట్టుగా వాక్యానికి విలువిస్తున్నావా? అర్థం కాలేదు. బంగారం తాకడి పెట్టేసి నీకేం దొరకవచ్చు, డబ్బులు దొరకవచ్చు. దీనికి తాకడి పెట్టేసి ఆశీర్వాదం దొరికిందా? ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇంకొకటి కదా, దేవుని యొక్క బిడ్డలు జీవం రావాలంటే ముందు వాక్యానికి నేను చెప్పిన వాక్యం, రాయబడిన వాక్యానికి ప్రాణాన్ని తెచ్చి తీరాలి. రాయబడిన వాక్యం మన జీవితాన్ని మార్చుకోగలిగి తీరేది.
అందుకే చదివిన వాక్య భాగంలో జీవం రావడానికి యోషయ్య అని చెప్పిన ఒక మనిషి చేసిన ఒక గొప్ప పద్ధతి 22వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 23వ అధ్యాయాలు చదివినప్పుడు మనకి కనబడుతున్నది. బైబిల్ అక్కడ ప్రస్తావించింది 8వ సంవత్సరం దేవుని యొక్క సన్నిధిలో ఇశ్రాయేలీయులకు లేకపోతే యూదులకు రాజుగా నిలబడి తీరాడు. అర్థం కాలేదనుకుంటా. ఇక్కడ ఒక పసిబాలుడు నిలబడి వాక్యం చెప్పితే, వాక్యం బోధిస్తే, ప్రవచనం చెప్పితే అంగీకరించే మనసు నీకుందా? లేకపోతే నువ్వు వాక్యాన్ని అంగీకరిస్తున్నావు. అందుకే మన సంఘాల్లో కొందరు బొమ్మ చేసుకుంటున్నారు, కొందరు అక్కడ ఆడుకుంటున్నారు. వాళ్ళకి ఏం రావట్లేదు. దేవుని యొక్క వాక్యముతో ఉన్న వయసులోకి రావాలని ఆశలేదు. అది మన ఫెయిల్యూర్. అర్థం కాలేదనుకోండి. 8 సంవత్సరాలు దాని భగవతం చదివితే చూడొచ్చు. 8 సంవత్సరాలు ఉన్నవాడు రాజు. నీ పిల్లలు 8 సంవత్సరాలు ఏం చేస్తారు? అర్థం కాలేదు. నేను 8వ సంవత్సరాల లక్షణం ఉంది. అదే రాత్రి కదా మా నాన్న నాకు వచ్చి నరకం గురించి, పరలోకం గురించి, దేవుడు చెప్పే విషయం గురించి చెప్పేటప్పుడు అర్ధరాత్రి వేళ ఆ చీకటిగా ఉన్న పరివేశంలో మోకాళ్ళ మీద నిలబడి నా పాపంలో నేను ఒప్పుకుని దేవుడి నేను ఒకటే కాదు నా చెల్లి కూడా కలిసి ఏం చేశాం. ఆ రాత్రి వేళ నరకం గురించి దేవుడు మమ్మల్ని ఏం చేసి సతాయించి తీరింది. నేను నరకానికి రావాల్సిన వాడిని కాదు, రాజైన యేసయ్యతో వెళ్ళి తీరడానికి. 8వ సంవత్సరాలు నీ పిల్లలు దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించలేకపోతే ఆలోచించుకో, నీ ఆత్మీయ ఫెయిల్యూరే. వారికి ఆత్మీయతకు రాలేదు. నువ్వు జీవపడితేనే వారు దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని లెక్కించుకు తీరు. నీ పిల్లలకు వాక్య పరిమితిలో తీసుకెళ్ళలేదు అనుకో, ఆదివారం, శుక్రవారం, కోడికల వారం వచ్చి నాటకం వేసి వెళ్ళిపోతారు. మిగతా రోజులు దొరికిన కాడ మొక్కేసి వెళ్ళిపోతారు. అందుకే చిలిపితనంలోనే పిల్లలకు బైబిల్ కొని పెట్టి ఇవ్వాలి. చిలిపితనంలో పిల్లలకి వాక్యం, కంఠస్థ వాక్యం నేర్పించుకోవాలి. పాఠాలు నేర్చుకున్న దానికన్నా దేవుని యొక్క వాక్యం నేర్చుకుని కంఠస్థంగా చెప్పి వాడి జీవితం బాగుపడి. అదేవిధంగా 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు నాకు ఆత్మీయ 20 వాక్యం కంఠస్థంగా చెప్పి చెప్పలేకపోతే నీకు జీవం రావాలి. 20 వాక్యం కంఠస్థంగా చెప్పలేకపోతే 20 వాక్యముల దాని అర్థం 20 వాక్యం కూడా నీ హృదయ పలకడం లేదని అర్థం. ఉత్తుని చప్పట్లు కొట్టి ఉత్తుని హల్లెలూయా ప్రైజ్ లార్డ్ చెప్పేసి మోగాటగా వెళ్ళిపోతున్న వాక్యం దాగుండిపోయింది. ఆలయంలో ఈ పగటి వేళ దేవుని యొక్క దాసుగా కొందరు లెగాలి. వాక్యం దాగున్న నుంచి తిరిగి లేవాలి. ఈ కొత్త సంవత్సరాల కొత్త అలవాటు చేసుకోండి. నేను వాక్యాన్ని కంఠస్థంగా నేర్చుకుంటా. నేను వాక్యం కంఠస్థంగా హృదయంలో దాచుకుని వెళ్తా. ఒకటి చెప్పితే బైబిల్ లేకుండా నేను వాక్య ప్రస్తావన చేయగలిగి దేవుని యొక్క ఆలయంలో వాక్యం ఏమైపోయింది? దాగుండిపోయింది. దాగుండిపోవడానికి కారణం తెలుసా? దేవాలయంలో వాళ్ళకి బోల్డ్ సామగ్రులు, బోల్డ్ డబ్బులు, బోల్డ్ ఆస్తి సంపాదన వచ్చేసరికి ఏం ఆగింది? వాక్య పరిచర్య ఆగింది, ఆరాధన ఆగింది, దేవునికి కనపరిచే ప్రక్రియలు ఆగింది. పనికిరాని సరుకులన్నీ సంఘంలో వచ్చి తిన్నారు. లేదు కాబట్టి క్రిస్మస్ కి డ్యాన్సులు, పండుగలు, పచ్చట్లు, ముచ్చట్లు అని చేసేది. మన దాంట్లో కూడా కొందరు లోపలికి ఇది దూరికి వచ్చాయి. పాట పాడడానికి ఆత్మత కాదు, వాక్యం గుండె లోపలికి రావడానికి. పాటలు ఆగిపోవచ్చేమో, పాటలు పాడడానికి అవకాశం దొరకకపోవచ్చేమో, పాటలలో దేవునికి గణపరిచి తీయడానుకున్న వేదిక నీకు దొరకకపోవచ్చేమో. 90% పాటలు మొత్తం తప్పులే. 90% పాటలు మొత్తం తప్పులే. హలో, మనం పాడేసిన పాట మనం దాన్ని విచారించడం లేదు. విచారిస్తే మనకు అర్థమైంది అది ఇందులో ఏం లేదు, వాక్యంతో ఏ అనుబంధం లేదు. రావడానికి నా ఉద్దేశం యూదా అన్న గోత్రానికి స్తుతించే అనుభవం ఉన్నా, ఆరాధన చేసే అనుభవం ఉన్నా, వాక్యం ఎక్కడో దేవాలయంలో వదిలిపోయి ఆర్థిక సంపాదన సౌకర్యాలన్నీ పైకొచ్చి తీరింది. అలాంటి ఒక పరివేశంలో 8 సంవత్సరాలకి రాజు అయిపోయి ఉన్న ఒక రాజ్య పరిపాలకుడు ఏం చేసి తీరుతున్నాడు? దేవుని యొక్క సన్నిధిలో ప్రజలను సిద్ధపరచుకునే ప్రక్రియలో వెళ్ళి తీరుతున్నాడు.
హల్లెలూయా. ఈ మొదటి వేళ దేవుని యొక్క వాక్యం నీ చేతికి రావడానికి 40 మంది రచయితలు ఎంత ప్రయాసపడి తీరారు. ఎన్ని సార్లు ఎక్కడెక్కడికి వెళ్ళి సాక్ష్యం కూడబెట్టేసి పరిశుద్ధాత్మ సన్నిధిలో కూర్చొని పరిశుద్ధాత్మ వారితో మాట్లాడిన దానిని ఏం చేసింది, రాసి బోధించి తీరింది. అందుకే బైబిల్ చెప్పేది దేవుని యొక్క వాక్యం జీవ శ్వాస. అది దేవుని పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడింది. అది నిన్ను ఏం చేయడానికి, శిక్షించడానికి, అది నిన్ను నిలబెట్టి తీయడానికి, అది నిన్ను బలపరిచి తీయడానికి, అది నీ జీవితానికి శుద్ధీకరణ చేసి తీయడానికి. అందుకే కదా వాక్య పరిచయం 3 గంటలు వినగలిగే ఓపుకుందాం. మనకి అనుభవాలు చెప్పేస్తాం. 25 సంవత్సరాలు నేను విశ్వాసని, సంఘానికి నేను తంబాని నింబాని 3 గంటల వాక్య పరిచర్య, 3 గంటల కూర్చొని సినిమా చూడొచ్చు, 3 గంటలు శ్రద్ధగలి వాక్యం తప్పిపోతున్నది అని చెప్పడానికి కారణం 45 నిమిషాలు వాక్య పరిచయం 10 సార్లు గాలిని తిరిగేసి 10 సార్లు మనసు అటు ఇటు తిరిగి నీకున్న ఏకాగ్రతను నష్టపరిచేసి నువ్వు నీకు జీవం రావాలి, నీ లోపల ఉజ్జీవం రావాలి. ఏం లేక నువ్వు వాక్యం వింటున్నావు, ఏకాగ్రత లేక ఏదో నేనేం చేసింది అని చేసి తీరింది. అందుకే కదా విత్తనం వేయడానికి ఒకడు బయలుదేరాడు, విత్తనం వేశాడు, వేసింది ఎక్కడెక్కడికి పడి తీరింది. అన్ని మంచి నేలలో పడలేదు, కొన్ని ఎక్కడికి పడి తీరింది, రోమ మీద పడి తీరింది, కొన్ని ఎక్కడ పడి తీరింది, ముళ్ళ కంపల మధ్య పడి తీరింది, కొన్ని ఎక్కడ పడింది, రాళ్ళ మధ్య పడి తీరింది, కొన్ని మాత్రం మంచి చోట్ల పడి తీరింది. అని చెప్పింది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం అన్ని చోట్ల పడడానికి ఉన్నది కాదు. దేవుని యొక్క వాక్యం మంచి నేలలో పడి తీరాలి, మంచి హృదయంలో పడి దానికి ఏం కావాలి, హృదయంతో దేవునితో మంచి అనుబంధం ఉండి తీరాలి, దేవునితో జీవితం ఏమని తీరాలి, మంచి స్థాయి కలిగేటట్టుగా ప్రక్రియ ఉండి తీరాలి. ఈ 1,000 అలాంటి వారిలో దేవుని యొక్క వాక్యం పనికి వచ్చేది. అందుకే ఇక్కడ చెప్పిన ఒక మాట, దేవుని యొక్క వాక్యం ఏమని తీరింది, ఫలింపులోకి వచ్చి 30, 40, 100, 30, 40 ఇంకొక కాడది రివర్స్ ఆర్డర్లో రాసింది. ఇలాగ కూడా ఉంది, రివర్స్ కూడా ఉంది. ఏ ప్రక్రియలో నువ్వు ఉన్నావు ఆలోచించు. పౌలు చెప్పేది మీరు జీవిత ఆత్మీయ అనుభవం చూసి తీరితే మీరు ఎప్పుడో పాటలు అవ్వాల్సిన వాళ్ళు ఇప్పుడు కూడా ఏ గతిలో ఉన్నారు. దేవుని యొక్క వాక్యం మూల పాఠం నేర్పించి ఏబిసిడి నేర్పించాలి. హలో, ఏం నేర్పించాలి అంటే వీడికి పిహెచ్డి డిగ్రీ వచ్చేసింది, వీడు ఉద్యోగం చేస్తున్నాడు, కానీ వీడు జీతం పుచ్చుకుంటున్నాడు. వీడికి మళ్ళీ ఉద్యోగంలో పని చేసేటప్పుడు ఏం నేర్పించాలి, ABC అంతవరకు పాటిస్తానికి ఒకసారి ఆలోచించండి. అర్థం కాలేదు. దాని అర్థం ఏమి దాగుండిపోయింది, వాక్యం రహస్యంగా ఎక్కడో కనబడలేకుండా పోయింది. ఈ 1,000 వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. వాక్యం నీ లోపల ఏమై తీరాలి, జీవం ఇచ్చి తీరాలి. వాక్యం అందుకే సౌకర్యం మీద ఏం చేయకూడదు, వాక్యాన్ని అణిచివేయాలి. రాళ్లతో పడడానికి ఉన్న కారణం ఏంటిది, ఈ విత్తనం వేసేటప్పుడు ఏం లేదు, సరైన రీతిగా వేయలే. రాళ్ళ వేసేటప్పుడు ఏమై తీరింది, మనుషులు వచ్చి తొక్కేసి వెళ్ళిపోయారు. దేవుని యొక్క వాక్యం తొక్కడాలనుకుంటున్నా. ఎప్పుడు దేవుని యొక్క వాక్యం తొక్కేది, నువ్వు ఆచరించలేకుండా జీవించేటప్పుడు నిన్ను చూసి మనం తొక్కుతారు. ఏమంటే ఆడిగా అక్షేత్రని చెప్తున్నాడే, ఆ దేవుని నమ్ముకుని చెప్పినాడే, ఆ జీవిత ఆధారంలో, ఆడి మాటల్లో, ఆడి స్వభావంలో, ఆడి ప్రక్రియలో, వాడి వంటల్లో ఏం కనబడట్లేదు, ఏ వాక్యం కనబడట్లేదు. అందుకే ప్రజలు తొక్కేసి ఈ 1,000 వాక్యాన్ని గౌరవించలేని నీవు జీవం కొరకు ఆశపడి తీరాలి. నా ఎదుగు పొద్దు ముందు వెనక ఉన్న వ్యక్తులకు నేనే జరగబోతున్నాను. దేవుని యొక్క వాక్యం శరీరమై తీరిందిగా చూపిస్తాయి. ఏదో ఆదివారం వచ్చాడు తలబట్టలు వేసుకొని శంఖం బైబిల్ పెట్టుకొని వెళ్ళడం కాదు. దానికి మనకి వ్యక్తి నీ ఇంట్లో వాక్యం ధ్యానించేది, నీ ఇంట్లో వాక్యం చదివేది, నీ ఇంట్లో పాటలు పాడేది, నీ ఇంట్లో అన్ని భాషలు చెప్పేది, నీ ఇంట్లో ప్రార్థన చేసేది ఎవరికి వినబడాలి, ఈ పాట కూడా నీ ఇంటి నుంచి ఏం వినబడిందో ఒక్కసారి అడిగి చూడు. అప్పుడు చెప్తారు అది వాక్యం తొక్కే వాళ్ళే, వాక్యం వినేవాళ్ళు కాదు.
చెంచాడు కూడా దొరికిందో లేదో కూడా మనం చెప్పలేదు. చెంచాడు కూడా మనకి దొరికిందో లేదో మనం ఏం చేయలేము. అభిమానంతో చెప్పి తీరలేదు. ఈ పత్రికల దేవుని విడుదల వాక్యం కాస్త 80 సంవత్సరాలు ఎంత వాక్యం మనం నేర్చుకోగలిగి తీరేది. 80 సంవత్సరాల్లో 0 నుంచి స్టార్ట్ అయ్యి 80వ వయసు వచ్చేసరికి కొంత మాత్రమే వాక్యం తెలుసుకోగలిగి తీరేది. దాని అర్థం వాక్యం పూర్తిగా దేవుడు మనకి నేర్పించాలని నేను చెప్పట్లేదు, నేర్పిస్తారు. దాని కొరకు ఏముండి తీరాలి? దాహం ఉండి తీరాలి. దాని కొరకు ఆసక్తి ఉండి తీరాలి. అందుకే ఏం చేశారు? దేవుని యొక్క వాక్యాన్ని పక్కకు పెట్టేసి దేవుని యొక్క వాక్యం కాని సాంప్రదాయాలన్నీ ఎక్కడికి వచ్చేసింది? మన సంఘం లోపలికి వచ్చింది. పిల్లల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారే, పిల్లల వివాహం కోసం మీరు ప్రార్థన చేస్తున్నారే, వెరీ గుడ్, చెయ్యండి, కాదని నేను అనట్లే. నీ వివాహం కోసం ఎవరైనా ప్రార్థన చేశారు సార్ అర్థించుకో. అర్థం కాలేదు. నీ వివాహం ఆత్మీయతలో వాక్యాధారంగా జరిగించిందని ఎవరైనా ప్రార్థన చేశారా? చేయలేదు కదా. అలాంటప్పుడు నీ పిల్లల వివాహం ఆత్మీయంగా జరిగి తీరాలని ఎంత ప్రార్థన చేయాలో ఆలోచించు. ఎంత వాక్యం నిజాలు వేయాలో అర్థం చేసుకో. ఎంత మాత్రం వాక్యంలో నిలబెట్ట కలిగి ఉండాలో అర్థం చేస్తుంది. అప్పుడే ఎవరి తీరేది? పరిశుద్ధ వివాహం జరిగి తీరేది. చెప్పిరానుకున్న కారణం ఏంటో తెలుసా? మనకి జరగలేనిది మన పిల్లలకు జరిగి తీరాలంటే మనకి జరిగిన దానికన్నా రెట్టింపు రీతిగా దేవుని యొక్క పిల్లలకు, మన పిల్లలకు ఆత్మీయ అనుబంధాలు రావాలని దానికోసం మనం ఏం చేయాలి? ప్రయాసపడి తీరాలి. దానికోసం సమయం ఏర్పరచు తీరాలి. దాని కొరకు వాక్యముతో ఏం చేయాలి? మనం ఏం చేయాలి? సమృద్ధి అయి మనం ఏదైతే వాక్యాన్ని శరీర రూపంగా రాయబడిన వాక్యం ఏమై తీరాలి? శరీర రూప వాక్యముగా మారి తీరాలి. లోగోస్ ప్రేమ అవ్వాలి. దాని యొక్క వాక్యం విని అది ఒక ఆత్మిక శరీరముగా తయారై తీరాలి. అది లోకానికి చూపించగలిగే యేసయ్య. So the point is, how much old is your Jesus? నీ యేసయ్యకు ఎంత వయసు? వాక్యం విని ఏమ శరీరాన్ని లోగోస్ ప్రేమై రాయబడిన వాక్యం శరీరమై నీ యేసయ్య వయసు. ఇప్పటికీ కొందరు గుల్లేసే సైకిల్ తిరగా 30 సంవత్సరాలు అయ్యింది. ఓ లార్డ్, హల్లెలూయా. ఏ యేసయ్య ఉందో ఆ యేసయ్య మీరు ఒప్పించాలనుకుంటారు. గుల్లేసయ్యలా ఉన్నాను అనుకో, ఆ పిచ్చిలోనే పోతాం. ఈ గుల్లేసయ్య పిచ్చున్నోడే ఈ గుల్లేసయ్య ఫోన్లన్నీ చేసేది. అర్థం కాలేదు. ఈ పగటి వేళ వాక్యం నీ లోపల ఎంత మాత్రం ఎదుగుదల నుంచి తీరిందో ఒక్కసారి ఏం చేయాలి? చూడు, యెహోషువ చేసినట్ల దేవా మాలో వాక్యం లేదు, వాక్యం కావలేదు, వాక్యానికి తగ్గట్టున్న ఎదుగుదల రాలేదు. అప్పుడు వాక్యానికి తగ్గట్టున్న ఎదుగుదల రాకపోతే వాక్య వ్యతిరేకత ఉన్న ఎదుగుదల వస్తుంది. దాని అర్థం మెల్లి మెల్లిగా జనం దేనికి జారిపోయారు? లోక సౌకర్యాలకి జారిపోయారు, మతము లోపలికి జారిపోయారు, మెల్లి మెల్లిగా మానసిక సిద్ధాంతంలోకి జారిపోయారు, మెల్లి మెల్లిగా మనుషులు సొంత ఇష్టానుసరించి ఏమి లేకపోవడం వలన వాక్యం శరీరంగా మార్పు చెంది ఎదుగుదల పొందలేకపోవడం వలన. అందుకే 8 సంవత్సరాలు ఉన్న ఒక్కడు ఆయనకు అర్థమైతే ఈ రాజ్యం పరిపాలింపబడి తీరాలంటే, ఈ ప్రజలు దేవుని దగ్గరికి రావాలంటే కనబడలేని దాన్ని ఏం చేయగలిగి తీరాలి. ఎక్కడ ఎక్కాడో తెలుసా? దేవాలయం ఏ వీధిగా ఎక్కలే. ఎక్కడ ఎక్కాడు? దేవాలయంలో ఎలా ఎక్కారు? వాడి కోరిక అర్థం కాలేదు. దాని అర్థం యాజకులు కూడా దీనికి అక్కర్లేదన్న ప్రక్రియ అయిపోయింది. యాజకులు కూడా ఏమక్కర్లేదు, వాక్యం బోధించక్కర్లేదు, అంతే కదా. మీరు ఎన్ని సంఘాలు చెప్పి చూడండి, విశ్వాసానికి నచ్చని వాక్యం భాషగా చెప్పరు. మన తర్వాత ఉంది. నీకు నచ్చని వాక్యం ఎక్కడ బోధిస్తే తుపాకీ పట్టుకోక దాని అర్థం నీ మోహం రావాలి. నీకు నచ్చింది, నీకు సబ్బు రాసింది మేము చెప్పుకోవడం మీకు రాలేదు. హలో అని చెప్పేది, 5 పులిసి చెప్పేస్తున్నారు, 5 చెప్పేస్తున్నారు.
పడితే అదంతా మీతో ఆడుతుంది. రెండు పీకండి మీ దగ్గర పడతా చెప్పలేదు. అది కత్తి పట్టుకొని చేతిలో ఉన్నప్పుడు మీ పెంపటి అమ్మ ఇచ్చి కన్నా రెండు పీకండి. కత్తితో దాని ప్రయోగం అది చూపించి తీరుతుంది. ఇదే అప్లికేషన్ మనకే కూడా. హలో, వాక్యం మనల్ని ఖండించాలి. అదే కదా చాలా సంఘాల్లో వాక్య పరిచర్య సుఖసుఖంగా ఇచ్చేది. అందుకే కదా కొన్ని సంఘాల్లో 125 పాటలు, ఒక్కొక్క విశ్వాసం ఒక్కొక్క పాట మరి రాడు ఉన్నారా లేదా దేవుడికి తెలియాలి. హలో, ఒక్కొక్క విశ్వాసం ఒక్కొక్క పాట పాడతారు. 4000 మంది విశ్వాసం ఉంటే ఎన్నిసేపు కూర్చొని పాట పాడతారు? అర్థం కాలేదు. ఓ 3-4 ఉంటే ఒక్కొక్కడికి మనం పాట ఇచ్చుకోవచ్చు. 4000 మంది విశ్వాసం ఉంటే పాట సంఘం అయిపోతుంది. మరి ఏముండదు. అందరికి వాక్యం అక్కడ ఏం కావాలి? డ్యాన్స్ ప్రోగ్రామ్ కావాలి. నీ ముట్టి చూపించడానికి చూడడానికి రాలేదు. మేము నీ పిల్లలు బాడీ షాప్ అనిపించట్లేదా? నలుగురు సరస్సు ముందు దేవుని పేరట నిలబడి నీ పిల్లల నాట్యం ప్రదర్శన వచ్చి హలో, దాని అర్థం వాక్యం దాగుంది. చెప్పలేదు. నేను జరుగుతున్న విషయాలే చెప్తున్నా. హలో, సంఘం లేకపోతే సంఘముగా కూడేది, ఆరాధన చేసేది నీ శారీరక సౌందర్యత వర్ణించడానికి వేదిక కాదు. నీ అందం వర్ణించడానికి వేదిక కాదు. నీ బలుపు సలుపు అలుపు వర్ణించడానికి వేదిక కాదు. నీ స్వరమాధుర్యం వర్ణించడానికి వేదిక కాదు. హలో, అక్కడ వేదిక వేడుకున్నది దేవుడికి మహిమపరచడానికి, దేవుడితో ఏకమైపోయడానికి, దేవుని మూలంగా రూప వ్యాధికి నాకైతే యోసేపు లాంటి కొందరు వేదాంతి కాలంలో లెక్క కలిగితే మనిషి ఏమైతే కావండి, లెక్క కలిగితే కొందరు ఉచ్చి తీరుతుంది. ఒక చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ చిన్న పిల్లలకి వెళ్ళి ఫాస్ట్ గా మాట్లాడారు. ఆ సంఘంలో సుమారు 60,000 మంది సంఘస్థులు ఉన్నారు. అక్కడ ఉన్న సంఘస్థుల పిల్లల దగ్గరికి వెళ్ళి, పిల్లలారా ఆరాధన మీకు ఎలా నచ్చుతుంది? ఆరాధన ఏం మాట్లాడుతున్నారు పాస్ గారు? మా లెవలే కాదు మీ ఆరాధన. ఏమన్నారు పిల్లలు? మా లెవలే కాదు. వాక్య పరిచయం ఎలా ఉంది? మీరు చెప్పేది మా నమ్ముకోవడానికి కూడా సిద్ధాంతం లేదన్నారు. వాస్తగా సగం ప్రాణం పోయింది. ఏం బాబు వాళ్ళకి చెప్పావు? మీరు రక్షణ, యేసయ్య, సిలువ, పరలోకం, నరకం, ఇంటర్నెట్ గురించి మీరు చెప్తున్నారు. నేను అడిగేదానికి మీ దగ్గర జవాబు ఉందా అని అడిగాడు. ఏంటిది? అన్యగ్రహ జీవులు ఉన్నాయి తెలుసా మీకు అని అడిగారు. హలో, ఏమడిగారు? అన్యగ్రహం. ఈ కార్టూన్ చూసేవన్నీ ఏంటిది? ఈ డామినేట్ చేసేవే ఫ్లైయింగ్ సోసర్, ఇవన్నీ దేనికి సంబంధించేది? అన్యగ్రహానికి సంబంధించేది. వాళ్ళకి వచ్చే ప్రశ్నకి మాస్టర్ గారికి ఏం లేకుండా పోయింది, జవాబు లేకుండా పోయింది. అది మాస్టర్ గారికి అడిగారు, అయ్యా మీరు ఆదాం నుంచి పుట్టారని చెప్తున్నారే, మాకు స్కూల్ నేర్పెట్టుంది కోతి నుంచి వచ్చామని. మా పూర్వీకులు కోతి, మేము దేనిని నమ్మాలి? కోతి ద్వారా నేను పుట్టిన తర్వాత మార్క్ ఎత్తారు. ఆదాం పుట్టిస్తే మార్క్ నేనేం చేయాలి? చిరిపితనంలోనే వాళ్ళు ఏమడుగుతున్నారు? అడుగుతున్నారు. నువ్వు అడిగినట్టే కాదు, వాళ్ళు నీకన్నా అధిక జ్ఞానం వాళ్ళకి తెలుసు, నీకన్నా అధికంగా ఫోన్ గురించిన అవగాహన వాళ్ళకి తెలుసు, నీకన్నా తెలివైన విషయాలు వాళ్ళకి తెలుసు. దానికి జవాబించుకోగలిగేటట్టుకున్న వాక్య పరిచయ వారికి దొరకకపోతే సంఘంలోనే ఉండి 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 వారే తప్పిపోతారు. అర్థం కాలేదు. అందుకే చాలా మంది సంఘంలో ఉన్నారు, మాకు ఎందుకు వద్దు, మరి ఏ దేవుడికి జీవితం నాకు తెలియదు. ఏం వద్దట? పెళ్ళి వద్దంటే ఏ దేవత లోపల దూరంలో ఆలోచించండి. ఎవరు చెప్పేమాట? పెళ్ళి అంటే బరువు బాధ్యత. పెళ్ళి అంటే బరువు బాధ్యత కాదు. పెళ్ళి అంటే ఒక మనిషి మనిషిగా మారే. అర్థం కాలేదు. అందరూ పెళ్లి చేసే దేని కోసం? కట్టడం కోసం. అందరూ పెళ్లి చేసే దేని కోసం? అంట్లు
గౌరవించే ప్రక్రియ ఉందా? ఇప్పుడు ఆ వాక్యాన్ని కలిసితే లోబడే ప్రక్రియ లేదా? నీకేం రావాలి? మానవుడు రావాలి. లేదంటే పక్కన నీ జీవితంలో ఏం రావాలి? సౌకర్యాలన్నింటినీ పక్కకు పెట్టేసి వాక్యానికి నా వేదిక బయటికి రావాలి. నీ ఆత్మిక ఎదుగుదలలో వాక్యం ఏమై తీరాలి? ఎదుగుదల పొందిన మెచ్యూర్ పర్సన్ గా రావాలి. పరిపక్వత పొందిన వ్యక్తిగా. పరిపక్వత పొందలేకపోతే ఒళ్ళు 90 కేజీలు ఉంది, ఇప్పుడు కూడా పాలు తాగుతున్నట్టే ఎలా ఉండదో ఊహించండి. కొన్ని విశ్వాసాలు అలాగే ఉన్నారు. అందుకే చిన్న చిన్న విషయాలకి ఏమైపోతున్నారు, అలిగిపోతున్నారు, కలిగిపోతున్నారు. ఎదుగుదల 90 కిలోలే, ఇప్పుడు కూడా ఏమి పోలే, పసి లక్షణాలు పోలేదు. అలాగైతే వాక్యం తిరిగి వెళ్ళు, వాక్యం నమ్మడం మొదలెట్టు. అందుకే వాక్యాన్ని తప్పడానికి మొదలెట్టేసరికి రాజు హృదయంలో మాత్రం కాదు, ప్రజల హృదయంలో కూడా ఏమొచ్చింది? ఉద్యమం రావడం స్టార్ట్ అయింది. 22వ అధ్యాయం 11వ వచనం చదివినప్పుడు వాక్యం విని వెంటనే రాజు తన బట్టలను ఏం చేస్తున్నాడు? అందుకే కదా వాక్యం వినటం మీరంతా మిమ్మల్ని మీరు చింపుకున్నారు. నీ గర్వాన్ని ఎంత చింపుకున్నా, నీ అహంకారాన్ని ఎంత చింపుకున్నా, నీ శారీరక క్రియను ఎంత చింపుకున్నా, నీ పాపక్రియను ఎంత చింపుకున్నా, నీ అధర్మాన్ని ఎంత చింపుకున్నా, నీ వాక్య వ్యతిరేకత కలిగిన భావాన్ని ఎంత చింపుకున్నావు. ఒక్క చొక్క కన్నీరు కూడా రాదు. వాక్యం వినటం. Oh Lord, praise the Lord, hallelujah. రాజుకే తన బట్టల నుంచి పేసరకి ప్రజలు దానికి ఏమై తీరారు? అయకమై తీరారు. దాని అర్థం వాక్యం సరిగ్గా తెలవబడి తీరితే నీకేమొచ్చి తీరుతుంది? మాస్టర్ గొప్ప బాధ ఏంటో తెలుసా? సంఘం లోపల నమ్మినోడికి నమ్మనోడికి ఒకే రీతిగా వాక్యం చెప్పాలి. అభిషక్తులని అనాభిషక్తులని ఇద్దరికి ఒకే రీతిగా, ఆత్మపూర్ణుని దురాత్మపూర్ణుని ఒకే రీతిగా వాక్యం చెప్పాలి. దాని అర్థం ఈ ఆత్మకు ప్రోత్సాహం ఎవడు? అభిషేకం ఉన్నాడు, లేనోడికి అభిషేకం పొంది తీరాలి. ఎన్నింటి మధ్య నిలబడే వాక్యోపదేశం ఏం చేసేది? అప్పుడు ఇందులో తెలుసుకోవాల్సిన వాస్తవం, ఈ రెండు గుంపులో ఒక గుంపు మాత్రం ఎప్పుడు వాక్యాన్ని రెస్పాండ్ చేస్తుంది. ఎవరు? ఆత్మీకులు వాక్యాన్ని రిసీవ్ చేస్తారు, అనాత్మీకులు వాక్యాన్ని ఏం చేస్తారు? ధిక్కరిస్తారు. అనాత్మీకులు ధిక్కరించినప్పుడు వారి ధిక్కరింపు చూసి మనం ఎదిగిపోవట్లేదు. మనం ఇంకా నలుగురేవా ఆయన చింపలేని తీరేదిగా, ఆయన జీవితంలో చింపలేనట్టుగా ఉన్నదాన్ని చింపి హృదయం అన్నిటికన్నా ఘోరమైనది. హృదయం లోపల ఉన్నదేదో 4 సువార్తలకు వెళ్ళి చూసి ఎక్కేసి ఇంకా గోడ మీద రాసుకోండి, ఉన్నాయా లేవో తెలుస్తుంది. హృదయం నిండి పొల్లేదే ప్రస్తావించేది. హృదయం లోపల విశ్వాసం నిండితే విశ్వాసం ప్రస్తావిస్తారు. హృదయం లోపల స్వస్థత ఉంటే స్వస్థత ప్రస్తావిస్తారు. హృదయం లోపల సమాధానం ఉంటే సమాధానం ప్రస్తావించి తీరుతాం. చెప్పుకోగలిగే భావన నిన్ను నీవు తెలుసుకో. అది యేసయ్య చేస్తున్నాడు. యేసయ్య అనుమతించాడు తన శరీరం ఆయన ఏం తెచ్చుకోవడానికి, చిప్పుకు తీరడానికి. 39 కొరడాలు ఆయన చిప్పేసింది. వాక్యం నెరవేరిపోతాడు. అదే కావాలనుకుంటా. అదో అందుకే మనకి వేదన కలగట్లేదు కదా. 39 దెబ్బలు నీ కోసం యేసయ్య ఏం చేశాడు? కాల్చాడు. హలో, ఆ కాల్చిన దెబ్బ నువ్వు కాల్చేసి ఉంటే అభిషేకం నా ఒళ్ళంతా అభిషేకముతో నన్ను నింపంట. 39 దెబ్బలు నువ్వు కాయాల్సిన చోట్ల ఆయన నీ కొరకు ఏం చేస్తున్నాడు?
ఆత్మిక పరిపక్వత వచ్చే కొద్దిగా కాయాలి ఇలాంటివి. లేకపోతే పెట్టేసేసి వెళ్ళిపోతావు, ఏడు పెట్టి వారు వెళ్ళిపోతారు. అందుకే కొంత పెట్టేసేసి వెళ్ళిపోయేది కారణం ఇది కాయాలి. హల్లెలూయా. యేసయ్య 39 కాశాడు. పౌలు ఎన్ని కాశాడు? 5 సార్లు 39. స్పిరిచువల్ మెచ్యూరిటీ వస్తే యేసయ్య కాసిన 39 రెడీ అయ్యా కాయడానికి. మీరు ఎవరు పాస్టర్ పట్టండి, మమ్మల్ని మూత్రం ఉంది. అందుకే మెచ్యూరిటీ లేదు, పరిపక్వత లేదు దేనిలో. హలో, హల్లెలూయా. అందుకే పౌలు గారి గురించి నా వాళ్ళ కొరింథీ పత్రికలో అన్ని ఇంటికి మీరు చదవాలి. తన శరీరం ఏమైందో తెలుసా? ఉన్న పోస్టర్ నుంచి వంగిపోయింది. ఆలోచించండి, ఒక మనిషిని దెబ్బలు కాయడానికి, తర్వాత ప్రస్తావించడానికి, దెబ్బలు కాసేది క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఏం లేదు. ఉద్యమం లోపలికి రావాలి, ఉద్యమం లోపలికి రావాలి, ఉద్యమం లోపలికి వస్తే యేసయ్య పౌలు చెప్పడానికి వచ్చాము కదా, నువ్వు 39 కాసావు యేసయ్య. ఆ గర్వం రావాలి, రాలే. అదే ఆత్మిక పరిపక్వత ఉన్న శ్రేష్టత, ఉద్యమం లోపల ఉన్న శ్రేష్టత. యేసయ్యకి మించినట్టుగా దెబ్బలు కాసిన యేసయ్యకి మించిన కారణం ఇవ్వాలి. అదో మనమైతే దాని అంటే మీ క్రైస్తవ జీవితంలో ఆత్మిక పరిపక్వత పొందినోడికి యేసయ్య తగిన దానికన్నా దెబ్బలు అడిగింది జరుగుతుంది. చెప్పుకోవడానికి రెడీయా? ఎందుకు పౌలు అన్నిసార్లు దండింపబడ్డాడు ఎందుకో తెలుసా? నేను చెప్పాను, నేను మంచి చెయ్యాలని కోరుతున్నాను. ఏమి చెడు చేస్తుంది? ప్రాణాత్మ. అప్పుడు శరీరానికి ఏం కావాలి? లేదు, దండన కావాలి. ఒకటి అంత త్వరగా తీయాలనుకుంటున్నారా? పుట్టి చూస్తే సంతృప్తి పడే చూడవచ్చు. ఆ ఇంట్లో మాంసం లేదు, దూసు లేదు, దూసు 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 ఎక్కడి నుంచి ఎత్తాలి? హలో, ఆమె గట్టిగా కొడుతుంది, అదే అర్థం చేసి వినాలా? ఏం లేదు అక్కడ, తప్పు లేదని విషయం వస్తుంది. రేపు పియ్య డ్రైగా దిగదట. ఓ పాత అలవాటు ఏమో డ్రైగా దిగదు కదా, ఇక్కడ మారాలి. హలో, చెప్పలే శరీరానికి ఉన్న పరిస్థితి ఎట్లాంటిది? ఇది ఏం చేయాలి? పౌలు అంతా చెప్పుకున్నాడంటే మనం ఎంత చెప్పుకున్నాం. అలాగే పౌలు గురించి బైబిల్ ప్రస్తావించేది, పౌలు సొంతంగా చెప్పేది పాపులలో ఎందుకంటే ఏసయ్య మించిపోయినా ఎందుకు పాపంలో నమ్మకంటే ఆయన తెలుసు. శరీరానికి దీని గురించి అభిమానం పడడానికి ఏదిస్తే ఉజ్జీవం శాస్త్రాన్ని నిర్జీవం నా లోపలకు వచ్చి తీరుతుంది. అందుకే సుఖపడడం కాదు, సమాధానపడడం కాదు, రెడీ ఫర్ ద బ్యాటిల్. యుద్ధం కొరకు శరీరం రెడీ అయి తీరాలి, దండించబడి తీరడానికి. పౌలు రాసినట్టుగా నేటికి కాసేపు ఉన్నారా లేదా నాకు తెలియదు, అందరి గురించిన చరిత్ర నాకు తెలియదు, కానీ కొందరు కాసేపు ఉన్నారు. కొందరు నేటికి కూడా ఆత్మిక పరిపక్వతలో నిలబడిన వారు ఉన్నారు. కొందరైతే తిరిగిపోతున్నారు, కొందరైతే వాక్య జ్ఞానం లేకుండా ఏమైతే ఇక్కడ చింపుకోవడానికి మనం లేదు. ఈ ఉపవాస ప్రార్థన గుడిలో చింపు, నీ శారీరక క్రియలు చింపగలిగి ఆత్మిక క్రియలు ఏమైతుంది? ఓ లార్డ్, హల్లెలూయా.
వచ్చి తీరితే ఎన్ని వాక్యంలో ఉండిపోయింది, జీవితంలో ఎవరు కనబడలేదు. అలాగే విశ్వాసి చర్చికి వచ్చి ఏమైంది తమ్ముడు కాల్ తీసేసావు, ఇది నన్ను అభ్యంతరపరిచింది, నేను తీసాను. ఏం తమ్ముడు కళ్ళు పీకేసావు, ఇది నన్ను అభ్యంతరపరిచింది. ఏం తమ్ముడు చేతులు కోసేసావు, ఏం తమ్ముడు నాలుగు కోసేసావు. దాని అర్థం ఇవన్నీ వాక్యం లోపలే ఉంది, మనం దాచేసాం. ఇది మనకు కొత్తగా వచ్చిన సాంప్రదాయ విశ్వాసి. ఆయనకి ఏమన్నది కదా, నీకు నాకు సమయం ఆరోహణమై తీరినప్పుడు నరికిన కాదు తిరిగి వచ్చేది. నరికేసిన కాదు పునరుత్థానం పొందేటప్పుడు తిరిగి వస్తుంది. అది తెలిస్తే వదలడానికి రెడీ అవుతాం. దేవుని యొక్క వాక్యము ఉజ్జీవం తెచ్చుకోవడానికి మనం ఏం చేయాలి, చెప్పాలి. ఎప్పుడెప్పుడు వాక్యం పెట్టడం, అప్పుడప్పుడు శారీరక క్రియలను ఏం చేసుకోవాలి, తెంపడానికి ప్రయత్నం. పాస్టర్ గారి దగ్గర నుంచి మొదలెట్టి నూతనంగా వచ్చిన విశ్వాసం కూడా ఏం చేయాలి, చెప్పాలి. చెప్పలేకపోతే పాత స్వభావంతోనే వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అనేది ఉపవాసాలు చేసే దేనికి చెప్పుకోవడానికి, ఊరికలు వచ్చే దేనికి చెప్పుకోవడానికి, వాక్యం దేనికి చెప్పుకోవడానికి. రాత్రి యోషియా చేసినట్టుగా సుఖించిన వాడు చేసి చెప్పాలి. చెప్పగలిగి తీరితే విడుదల జరగగలిగింది. శారీరక క్రియ బయటికి వచ్చి ఆత్మీయ క్రియ ప్రతిబింబిస్తుంది. హలో, శారీరక క్రియలు సచ్చి ఆత్మీయ క్రియలు ఏమై తీరుతుంది. ఒక ఆత్మీయుడిని పోల్చేదలగా, ఒక ఆత్మీయుడిని పోల్చేదలగా బలం బట్టి. చెట్టుని పోల్చేది బలం బట్టి అయితే ఒక ఆత్మీయుడిని పోల్చేది హలో. మరియా ఫ్రూట్ ఉన్నది ఎలిజబెత్ కారణం అర్థం కాలేదు. మన సంఘాల పని మరియా ఉన్నారు, ఎవరిలో మనం తెప్పించుకు తినడానికి వందనాలు ప్రజలు. నువ్వు ఆత్మీయుడైతే వందనం చెప్పడానికి 7:45 కూర్చుంటావు. దేనికోసం? ఓన్లీ వందనం చెప్పి పదం రాయించడానికి. అదే కాలేదు. చెప్పే విషయం నేను చెప్పట్లే. రాగానే ఒక మనిషిని కనబడగానే ఏం చెప్పాలి, దేవునికి స్తోత్రం, వందనాలు, చెప్పగలిగి తీరితే అప్పటి వరకు ఎలిజబెత్ కడుపు లోపల ఏది కలిగినా చలనం లేని పిండం ఏమై తీరింది, చలనం తెప్పించుకు తీరి ఆ వందనానికి ఏం చేసిన రష్టం. దాని వందనానికి అంత శక్తి ఉంది. చెప్పబడిన మరియా వందనానికి నువ్వు ఒక సంతానాన్ని ఆయనకి లైఫ్ చెప్తాను, మరి ఏసీ జన్మించినట్టే. అమ్మగారికి చెప్తాను, ఏసీ జన్మించినట్టే. ఎవరు అడగడానికి వెళ్ళి దేవాలయం రెడీ దేవుని చిత్త నెరవేర్పు కొరకు. అమ్మ నాన్న ఇస్తే తింటారు, అమ్మ నాన్న సలహా చెప్తే ఆత్మీయత. కొందరికి పెళ్లి చేసుకోవాలన్న అమ్మ నాన్న చెప్పాలి. ఇదా ఎందుకు నువ్వు దేవుని బిడ్డ అయ్యావు నాకు తెలియదు. ఇఫ్ యూ కాంట్ సెలెక్ట్ యువర్ ఓన్ సెలెక్టింగ్ పార్ట్నర్ టు ప్రే, ప్రార్థన ద్వారా నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన పురుషుడిని నువ్వు వెతుక్కొని కనుక్కోలేకపోతే చెప్పలేదని అర్థం, తిరగలేదని అర్థం. ఇప్పుడు కూడా ఏం కావాలి, ఇప్పుడు కూడా అప్పుడు తిరగలేకపోతే పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా అమ్మ నామే
నేర్చుకోండి మర్యాద గురించి. అమ్మ అడగడానికి వెళ్ళలే, నాయన అడగడానికి వెళ్ళలే, ఊళ్ళో అడగడానికి వెళ్ళలే, భర్త అడగడానికి వెళ్ళలే. ఇంకా భర్త కాలేదు. హలో, భర్త అడగడానికి వెళ్ళి ఏం చేసింది? రెడీ టు రిసీవ్ లో. హలో, ఆమెకు తెలుసు ఇలా స్వీకరించడం వలన సమాజంలో తుణీకరిస్తారు, సమాజంలో ఆమెని అవమానపరుస్తారు, సమాజంలో ఉన్న మనుషులు ఆమెను చింపేస్తారు, భర్త వదిలేస్తుంది, ఇంటి వారందరూ ఒంటరి అయిపోతారు. చెప్పుకోవడానికి రెడీ అయిపోయేది. ఒక్క సందేశం చెవుటికి వినబడేసరికి. ఎవరి సందేశం? దేవుని యొక్క దూత చెప్పే ఒక్క మెసేజ్. ఒక స్త్రీ ఒక్కరికి చర్మం ఇచ్చి ఒక రీతి ఉంది. ఎన్ని వాక్యాలు మనం విన్నాం. అందుకే అదేమంటే నీ సహోదరి ఎలిజబెత్ అప్పుడు ఈ అర్థమైంది. ఐ షుడ్ గివ్ ఫెలోషిప్. నేను సహవాసం ఇచ్చుకోవాలి. నేను చెప్పిన దానిని ఆమె కూడా చెయ్యాలి. అర్థం కాదు. నేను తిరిగా నన్ను నేను చెప్పుకున్నా. నా శారీరక సుఖం, నా సాంప్రదాయం చెప్పుకున్నా, నాకు అనుభవం చెప్పుకున్నా. ఈమె పర్వాలేదు. ఆమె యాత్రల భార్య. మన భాస్కర్ లాగే ఎక్కువ తల్లి భాస్కర్ లాగే. మన సంఘంలో కూడా ఎంత మంది తన్నారో. అవునమ్మా. దేనికోసం తెలుసా? ప్రార్థన చేయడానికి ఇండియా మ్యాప్ ఇవ్వలేదని చెప్పి తమ్ముదని నేను సంఘ విషయంలో చెప్తున్నా. బయట ఇంకా దాన్ని చెప్తా. కొత్తగా రక్షణ పొందుకు వచ్చింది. మన అమ్మగా ఏమనిపించిందో 40 రోజులు ఉపవాసం ఉంటా. తప్పసం పొందలేదు. ఎవరో చెప్పారు. ఏంటి అమ్మ చెప్పారు వద్దమ్మ చెయ్యాలి పాపమ్మ. అమ్మ ఎలా ముందులో మన సామి ఇంటికాడికి కూర్చొని ప్రార్థన చేసింది. 40 నెలలు ఇచ్చింది. 10 రోజులు కూడా పూర్తి చేయలేదు. ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళి ఇండియా మ్యాప్ అది మరి తల దేని కింద పెట్టిందా ఎక్కడికి ఇచ్చింది దేవుడికి తెలియాలి. హలో, ఇంకా కొందరు పని పాస్టర్ గారు గోపాలని పాస్టర్ దర్శకులు మాత్రం వస్తారు. అందుకే అంత టార్చర్ అనుభవించేది పాస్టర్ గారి ప్రేమలు, పాస్టర్ గారి భార్య. హలో, నేను సేవా పరిచర్యకి రావడానికి ఇష్టం లేకపోవడం ఈ సోదరు చేసి రప్పించుకోను. అయ్యగారి దగ్గర మంచోడుగా నటించేసి ఇటు దాటేసి గడపడేసరికి అయ్యగారిని ముసలోడు అంటాడు. ముసలోడు కాదని నేనేం అనట్లేదు. అరే అంత దమ్ము అక్కడ ఉంటే ఎక్కడ వచ్చి చెప్పుకోవచ్చుగా. ఈ నప్పుంచక బతుకెందుకు? నాకు నచ్చలే. ఇది అభిషేకం అని చెప్పి 6 రోజు గంజి కొట్టుకుని మూపేది చూడాలి. చిన్నగా ముసలోడు అని కూడా చెప్పలేదు. 7 వాక్యపద్యాలు చెప్తాం. ఇప్పుడు ప్రత్యేకంగా తాకాడు కాబట్టి నేను పరిచయకు వచ్చింది. దానికన్నా నేను చెప్పేది అధికంగా సంఘములో వేదన పడేది ఎవరో తెలుసా? సంఘములో ఉన్న విశ్వాసులు కాదు, సంఘంలో ఉన్న మాస్టర్ కాదు. తన పిల్లలు అధికంగా ఏమైతేది అత్యాచారానికి గురైతేది. ఇంటికి భోజనానికి పిలుస్తారు. మిగతా వాళ్ళందరికీ 2 పీసులు ఎక్స్ట్రా ఇస్తారు. కానీ మాస్టర్ గారికి పిల్లలకి ఏం చేస్తారు? 12 పీసులు ఇస్తారు. కన్ను మూసుకొని నాన్న చూసి తినేస్తారు. జరిగే విషయాలు చెప్తున్నాను, జరగలేని విషయాలు కాదు. అయ్యో, అందరికీ మంచి కేక్ మొత్తం ఇచ్చినప్పుడు మాస్టర్ గారికి పిల్లలకి పేస్ట్రీ మాత్రం వేస్తారు. కేక్ మొత్తం హలో అయిపోయింది. అందరి కోసం విందు తయారు చేసి వారి కోసం మంచిదని ఉంచిన తర్వాత చెత్త మొత్తం ఇక్కడ పెడతారు. ఇవన్నీ పిల్లలు చూసేటప్పుడు కూడా దేవుని విడిచిపెట్టి తీరాలి. హృదయం చిక్కుకోవాలి. ఒక్క
చేసిందండి, ఎక్కడ ఉందో? హలో, రెండు రీతి కలిగిన వాళ్ళ ప్రయోగం. ఒకటి మట్టిలో మరణించిన వాళ్ళు, రెండోది జీవం ఉండిన వాళ్ళు. మరణించిన వారు ఏం పాడతారు? ఓ మరణమా ఏదే మమ్మల్ని అభ్యంతరం తక్కలేకపోయావే, ఇన్ని రోజులు ఉంచావే, కావట్లేదా? రెండో వర్గం పునరుద్ధానం పొందిన వాళ్ళు. ఏ మరణం మమ్మల్ని పొడవా, మమ్మల్ని బాధపెట్టా, నీ వల్ల వచ్చింది, మరణం ఎలా వచ్చింది? మనిషి ఎలా మరణించింది? పాపము మరణం. అలాగే పునరుద్ధానం పొందేటప్పుడు మరి మనలో ఏం లేదు, పాప ప్రక్రియ లేదు. పరిశుద్ధాత్మ మనల్ని ముద్రించుకోండి. ఏది మృతులు సజీవులు ఏకము ఉంటారు. అలాగైతే అప్పుడు కూడా పాటే, అప్పుడు కూడా ఆరాధన, అప్పుడు కూడా దేవునికి ఘనపరిచే. అదో అప్పటితో ఆగిపోలేదు, పరలోకానికి వెళ్ళి ఇదే పనే. మేము చేతరేది అక్కడ పుట్టుకోవడం ఏది కూపని చేయాలి, ఆరాధన చేయాలి, వాక్యం వినాలి, దేవునికి మహిమపరిచి తిరగడానికి ఎక్కడికి వెళ్ళేది. అదో అలాగైతే చింపిన